మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను ది వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అదేంటంటే, సామాజిక మాధ్యమాలు వికృత వేషాలు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాలు అశ్లీలానికి దిగి వ్యక్తిత్వాలను హననం చేసి కొంతమంది వ్యక్తులు ఆత్మహత్యకు కూడా వెళ్ళే పరిస్థితులు కల్పిస్తున్నటువంటి ఈ సామాజిక మాధ్యమాల వికృత చేష్టలను అరికట్టడానికి ఒక శక్తివంతమైన, బలీయమైన, కఠినమైన చట్టం ఒకటి తప్పనిసరిగా అవసరంగా తెలుస్తూ ఉన్నది. గడిచిన 5-6 సంవత్సరాలుగా మనము సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విపరీత ధోరణులను మనం పరిశీలించాము. వాళ్లకు నచ్చని అవతల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, తీవ్ర పదజాలంతో దూషించటం, బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడం, వ్యక్తిత్వాన్ని చంపేలాగా కామెంట్స్ రాయటం, ఇవన్నీ చేస్తున్నారు. అంతటితో ఆగలేదు. ఒక పార్టీకి చెందినటువంటి సామాజిక మాధ్యమ కార్యకర్తలు ఆ పార్టీకి నచ్చని పద్ధతిలో ఉన్న కోర్టు తీర్పులను కూడా సహించుకోలేక ఆ తీర్పులు ఇచ్చిన జడ్జీలను కూడా టార్గెట్ చేస్తూ కామెంట్ చేసినటువంటి విషయాలు బయటకు వచ్చాయి. దాని మీద ఆ న్యాయమూర్తులు స్పందించి సుమోటోగా దాన్ని స్వీకరించి ప్రభుత్వంలో ఉన్న పోలీసు వ్యవస్థని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినటువంటి ఘట్టాలు కూడా మనం చూసాం. ఇవన్నీ కాకుండా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది కంటెంట్ క్రియేటర్స్, కొంతమంది సామాజిక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు పనిచేస్తూ ఉంటారు. ఈ సామాజిక విశ్లేషకుల్లో జర్నలిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, జర్నలిజం ప్రొఫెసర్లు ఉన్నారు, వేరువేరు రంగాలకు చెందినటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళు కొనసాగుతూ వస్తున్న, నడుస్తున్న రాజకీయ చరిత్రను, నడుస్తున్న సామాజిక చరిత్రను విశ్లేషిస్తారు. వాళ్లకు పార్టీలతో సంబంధం లేకుండా, అనుబంధం లేకుండా వాళ్ళు విశ్లేషిస్తారు. ఈ చేసినటువంటి విశ్లేషణలు కొన్ని పార్టీలకు నచ్చకపోతే ఆ విశ్లేషణ చేసిన వ్యక్తి మీద విమర్శించవచ్చు, మీ విమర్శ సరికాదని చెప్పొచ్చు. కానీ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సైనికులు, ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అక్కడ ఆగరు. ఆ విశ్లేషణ చేసిన వ్యక్తి మీద వ్యక్తిగత దూషణలకు దిగటం, అరే ఒరే అనడం, తిట్టడం, బెదిరించడం, చంపుతామని బెదిరించినటువంటి ఘట్టాలు కూడా కొన్ని వచ్చినాయి. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చాలా ప్రసిద్ధి పొందినటువంటి విశ్లేషకుడు. ఆయనకి లక్షల్లో ఆయనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన చాలా మెటికులస్గా అనాలిసిస్ చేస్తాడు. ఆయన చేసిన అనాలిసిస్ నచ్చని పార్టీలు కొన్ని ఆయన మీద బెదిరింపులకు దిగినటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఆయన నా మిత్రుడు కాబట్టి ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇచ్చానంతే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి సామాజిక మాధ్యమాలలో ఆయా రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను మేనేజ్ చేసుకోవడం కోసం వాళ్ళు కొంతమందిని, వ్యవస్థని, కొంతమంది కుర్రవాళ్ళని ఎంప్లాయ్ చేసుకున్నారు. వాళ్ళకి పారితోషికం ఇచ్చి వాళ్ళతోటి ఇలాంటి కామెంట్లు చేయించుతున్నారని చెప్పి నోటీస్కి వచ్చింది. పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవలి కాలంలో అలాంటి కార్యకర్తల మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. ఇంతకు ముందు కూడా గడిచిన 4-5 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సందర్భాల్లో కేసులు ఫైల్ చేశారు. అది ఎలా చేశారంటే, ఆ పార్టీకి నచ్చని పద్ధతిలో, అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానీ, లేదా ఆ పార్టీ చేస్తున్న పనులు సరైనవి కాదని చెప్పి ఆ పార్టీ అధినేత వహించేటటువంటి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి విమర్శించినా కూడా అలాంటి వ్యక్తుల మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నటువంటి ఘట్టాలు మనకి కనిపించాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు వికృత చర్యలకు దిగకుండా అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. వైఎస్ షర్మిల గారు ఇటీవల మొన్ననే ఆమె మాధ్యమాల్లోకి వచ్చి మీడియా ముందు చాలా బాధను వ్యక్తం చేశారు. తన మీద వ్యక్తిత్వాన్ని చంపేలాగా సామాజిక మాధ్యమాల్లో వేరువేరు కార్యకర్తలు కామెంట్లు పెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత ఏమి చర్యలు తీసుకోలేదు కూడా ఆమె కామెంట్ చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వేరువేరు పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని తలపెట్టినా కూడా చట్టపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక సామాజిక మాధ్యమాలు నిజానికి ప్రజలకు చాలా అవసరమైనవి.
ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటివి ఇది. వాళ్ళకు టీవీ ఛానళ్ళు అట్లాగే పత్రికలు సామాన్య జనానికి అందుబాటులో ఉండవు. వాళ్ళు చెప్పేటటువంటి గొంతుని వినిపించే అవకాశం ఉండదు. ఒక యూట్యూబ్ కానీ, ఒక ఫేస్బుక్ కానీ, ఒక ట్విట్టర్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా సామాన్య జనానికి, మామూలు వ్యక్తులకు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియంకి ప్రత్యామ్నాయంగా చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి సామాజిక మాధ్యమం దుర్వినియోగం కావటం అన్నది చాలా దురదృష్టకరమైంది. ఒక సాంకేతికమైనటువంటి అభివృద్ధి జరిగినప్పుడు దానికి యూజ్ అండ్ మిస్యూజ్ రెండు ఉంటాయి. దాన్ని మంచి కార్యక్రమాలకు వాడుకోవడంతో పాటు ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలకు కూడా వాడుకునే అవకాశాన్ని అవి కల్పిస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉన్నది. అట్లాగానే సెన్సార్షిప్ పెట్టి గొంతు నొక్కమని చెప్పి కాదు. కానీ సామాజిక మాధ్యమంలో ఏ మీడియంలోనైనా సరే, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఎక్కడైనా సరే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినప్పుడు కానీ, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పాల్గొన్నప్పుడు కానీ, అశ్లీల పదాలతో దూషించినప్పుడు కానీ తప్పనిసరిగా చర్యలు తీసుకునేలాగా ఒక చట్టం అనేది తప్పనిసరి అవసరం ఉందని చెప్పి ఈ రోజున ప్రజలు కూడా గుర్తించారు. కాబట్టి ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి ఏంటంటే, తెలుగులో పనిచేస్తున్నటువంటి సామాజిక మాధ్యమాలలో సామాజిక కార్యకర్తలు చేసేటటువంటి వ్యక్తీకరణల మీద అవి అదుపు తప్పి అశ్లీలానికి దిగినప్పుడు కానీ, లేదా అవతల వ్యక్తి మీద అనుచితమైన దాడికి దిగినప్పుడు కానీ తప్పనిసరిగా వాటిని అదుపు చేసి నియంత్రించేటట్టుగా ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. నేను ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా ఇదే విషయంలో మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా ఒక చట్టాన్ని వీలైనంత త్వరలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్స్లోనే తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. 50,000కు పైగా కొన్ని ఎపిసోడ్లు చూసినట్టు కూడా నా దగ్గర లెక్కలు ఉన్నాయి. కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే నా ఛానల్ని ఎన్నో వేల మంది, ఇంకా ఎక్కువ మంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.